మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ముఖాల్లాగే పద్మాలు ముడుచుకుంటున్నాడు, వీళ్ళ ముఖాలు ముడుచుకుపోయి భయపడి వచ్చేసాం అడవిలోకి. పైగా దట్టమైన అడవిలోకి పారిపోయారు. భయపడి వచ్చేసాం అడవిలోకి, మనం ఏం చేయిస్తాం, అయిపోయినట్టే మన పని, ఏదో రాజుగారి దగ్గర గొప్పలు చెప్పేసాం కానీ సాధ్యం అయ్యేలా లేదు అని అనిపిస్తుంది అందరికీ. అందువల్ల దుఃఖం వ్యాపిస్తుంది. చీకట్లు వ్యాపించినట్టే వీళ్ళ మనస్సులో దుఃఖం వ్యాపిస్తుంది. దానికి తోడు కొన్ని అశ్వత్థామ లాంటి వాళ్ళ మనస్సులో కొన్ని పైశాచికమైన ఆలోచనలు వస్తాయి. వెళ్ళాలి, నిద్రపోయే వాళ్ళనైనా చంపేయాలి, ఎవడూ లేవకుండా మొత్తం ఊచకోత కోసేయాలి. ఆ రోజుల్లో బాంబులు లేవు, లేకపోతే ఆ బాంబే వేసేవాడు. లుంబిని మనం గోకుల్ చాట్ ఆలోచనలని ఈయన మనసులో వచ్చేస్తున్నాయి. దిల్సుఖ్ నగరు అన్నీ ఒకసారి గిరుగుళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా జరగకుండానే అప్పట్లోనే. అందుకని పైశాచికమైన ఆలోచనలు క్రమేస్తున్నాయి. అలాగే చీకట్లు వ్యాపించే, ముఖాల్లా పద్మాలు ముడుచుకున్నాయి, చీకట్ల దుఃఖంలాగే చీకట్లు వ్యాపించాయి. పిశాచాల్లాగే వీళ్ళ ఆలోచనల్లాగే పిశాచాలు సంచరిస్తున్నాయి. అదే సమయంలో విచిత్రంగా ఆకాశంలో చుక్కలు ఈ పరమ పైశాచిక ప్రక్రియని, పరమ కిరాతక ప్రకృతిని, నిష్కరుణ కఠోర కర్కశ విషాద నిషాద పిశాచ చేష్టని ప్రత్యక్ష ప్రచారం చేయడం కోసం దేవతలందరూ కిమేరాలతో సహా సిద్ధమై వచ్చారా అన్నట్టుగా చుక్కలు వచ్చేసాయి. ఆ సమయంలో, అంత సంక్షోభ సమయంలో కూడా కృతవర్మకి కృపాచార్యునికి నిద్ర పట్టింది. అలసిపోయి ఉన్నారేమో, ఒళ్ళంతా పచ్చి పుండైపోయిందేమో బాణాల దెబ్బలతో, కత్తుల పోట్లతో, పరిగల గదాఘాతాలతో, పరిగల పోట్లతో రకరకాలుగా. ఎలాగో ఇంకా నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదని ఆ చెట్టు వేళ్ల మీద కాండాల మీద తలపెట్టు పడుకున్నారు. కాస్త తల పడుకున్నట్టుగా అలా ఒరిగారు, నిద్ర పట్టేసింది. అశ్వత్థామకి నిద్ర పట్ల. అది చూడండి ఆ భావస్థాయి, మనస్థాయి. కృపాచార్యుడికి బట్టి ఆయన మనసులో కల్మషం అది ఎందుకు వచ్చింది, అనవసర పట్టాభిషేకాలు. ఇప్పుడు ఏం చేస్తారు ఊరికి? ఆ కలసిన నీళ్లు కూడా తండగా ఎవడో ఒక్క నీళ్లు తాగితే వాడి ప్రాణం నిలబడేది. వీడిని ఎత్తిమి పోసాడు, పట్టుకొచ్చారు రాజుగారు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? పైగా అవడానికి మేనల్లుడు. ఇప్పటికే బావగారిని కూలిపోయి వీడు కూడా చచ్చేలా ఉన్నాడు, అనవసరంగా పేక మీదకి తెచ్చుకో అని ఆ బ్రాహ్మడు అనేక రకాలు అనుకుని, ఎంతైనా పెద్దవాడు, ద్రోణాచార్యుల కంటే పెద్దవాడేమో కూడాను. అందుకని ఆ తత్వం తెలిసినవాడు కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది పోనీ తెల్లారకు చూసుకుందాం. అంత సంక్షోభ సమయంలో కూడా అలా పడుకోవాలంటే కృపాచార్యుల నుంచి, కృతవర్మ నుంచి మనం అది నేర్చుకుందాం. అశ్వత్థామలాగా మెలకుగా ఉండకూడదు. మెలకుగా ఉంటే అర్ధరాత్రి పైశాచిక ఆలోచనలు అన్నీ వస్తాయి. నిద్ర పట్టకపోయినా సరే 10-10:30కి మంచం ఎక్కేసి, అవసరమైతే కళ్ళకి విమానాల్లో ఇస్తూ ఉంటారే కళ్ళకంతలు, లైట్ కాంతి పడినా ఇబ్బంది లేకుండా అలాంటి తోటి పెట్టేసుకుని పడుకోవడమే, కళ్ళు తెరవద్దు. అప్పుడు లోకం ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని లేవడం, టీవీ పెట్టడం, ఎవరికో ఫోన్ చేయడం, ఏదో ఆలోచిస్తే రాకుండా ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. అర్ధరాత్రి మెలకుగా ఉండకూడదు. అందులో ప్రయాణాల్లో అసలే మనకు నిద్ర పట్టలేదు కదా అని బెర్త్ మీద లేచి కూర్చున్నాం అనుకో, ఎవడో దొంగ వచ్చాడు పట్టుకుపోతున్నాడు అన్నట్టుగా చూస్తారు పక్క వాళ్ళు. కొన్నిటి కంఠములుపు, కొన్నిటి కాళులు దృంచు ఉగ్రతం, కొన్నిటి పక్షమున్నరకు, కొన్నిటి పొట్టలు వ్రచ్చు, కొన్నిటి కంఠములుపు, కొన్నిటి కాళులు దృంచు ఉగ్రతం, కొన్నిటి పక్షమున్నరకు, కొన్నిటి పొట్టలు వ్రచ్చు, లీలమై కొన్నిటి నప్పళించుకొని కోలె ముకల్ నురుమాడు, లీలమై కొన్నిటి నప్పళించుకొని కోలె ముకల్ నురుమాడు, ఇట్టులై అన్నిటినయ్యులోకము రయం వెసగన్ వధించె భూవరా. ఈ పరమ పైశాచిక ప్రక్రియ వర్ణించలేక నోరు కట్టుకుని నోరు తెరుచుకుని మరీ చెబుతున్నాడు సంజయుడు. కొన్నిటి కంఠములు నులుపు, గొడ్డగోబ వచ్చి ఆ కాకుల గుంపు మీద వాలి కొన్నిటి పట్టుకుని కంఠాలలో నులుపు చంపేసింది. నిద్రలో ఉన్నవి మెలకుగానే రాలేదు పాపం. కొన్నిటి కాళ్ళులు దృంచు, కొన్ని కాళ్ళు బలవంతంగా తెగొట్టింది. ఉగ్రతను కొన్నిటి పక్షములు నరకు, భయంకరమైన కోపంలో కొన్నిటి రెక్కలు ఖండించింది. కొన్నిటి పొట్టలు వ్రచ్చు, పొట్టలలా చీల్చేసింది గోడతోటి. దేని వ్యూహాలు దానికి ఉంటాయండి. గుడ్లకు పగలు గెలవలేదు, రాత్రి గెలవగలదు. కాకులకు పగలు కనపడుతుంది, పక్షులన్నిటికీ సుమారుగా రాత్రిళ్ళు కళ్ళు కనపడవు. అందుకని పక్షులు రాత్రి పడుకుంటాయి. కానీ గుడ్లగోపకి రాత్రి కళ్ళు ఇచ్చాడు భగవంతుని, అది వేటాడుకోవాలి, అది బతకాలి. మరి అన్ని పక్షులు ఉండగా దాన్ని బతకనియ్యవు. అందుకని దాని వేటకు కూడా ఏవో 2 పక్షులు దొరకాలంటే పక్షులన్నీ పడుకోవాలి, దానికి కళ్ళు ఇవ్వాలి. అది భగవంతుడు లేలా, అలాగే అది బతకాలిగా. ఏదో వేసుకుంటుంది బాగానే. అంచేతను అది ఎందుకో దాడి చేసి మొత్తం ఎలాగా కొన్నిటి రెక్కలు దుంచేసి, కొన్నిటి పొట్టలు చీల్చేసి, కొన్నిటి రెక్కలు నరికి బారేసి, కొన్నిటి కంఠాలను ఉరిమేసి, కొన్నిటి కాళ్ళు విరగ్గొట్టేసి,
కొన్నిటిని అప్పళించుకొని కోలెముకలను రుమాడు, కొన్నిటిని ఇలా అప్పళించి పట్టుకుని ఎముకలు ఇలా వెరగొట్టేసింది, చిరిమేయడం పట్టుకుని వెరగొట్టాడు. ఫళ 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 ఫెళ 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 విరుచుకుపడండి అని మహాకవి వాక్కులాగా అలా ఫెళ 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 వెరగొట్టేస్తుంది. ఇట్టులని అయ్యన్నిటినయ్యులుకము రయం బెసగన్ వధించే భూవర. ఇలా మొత్తం ఆ మర్రి చెట్టు మీద ఉండే కాకులు సుమారుగా చంపి పారేసింది. అది ఈ దృశ్యం అశ్వత్థామకి ప్రేరణ కలిగించింది. నేను చేయాల్సిన పని ఇది. ఇప్పుడు వాళ్ళు 10,000 మంది నిద్రపోతున్నారు. అందులో ముఖ్యంగా పాండవులు, ఉప పాండవులు, శిఖండి, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అందరూ ఉన్నారు. ముఖ్యంగా ధృష్టద్యుమ్నుడు, దాంతోపాటు శిఖండి, వాళ్ళంతా పాంచాలురు, పాండవులు మొత్తం ఎవరిని బతకనేది. నా కక్ష, రాజరాజు కక్ష తీరిపోవాలి అని ఈ పైశాచికమైన ఆలోచనకి పునాది ఈ దృశ్యం చూడడం ద్వారా పడింది. ప్రసార మాధ్యమాల వాళ్ళు చూడండి, టీవీల్లో నేరాలు ఘోరాలు పదే పదే చూపించడం వల్ల సమాజంలో నేరాలు పెరుగుతాయి. వాళ్ళ పిల్లల్లో 1 గంట వరకు టీవీలు చూసే దుర్లక్షణ ఒకటి వచ్చింది. పైగా తల్లిదండ్రులు అంతవరకు ఉండి చూడలేరు. వీడు 10 కాకపోతే 11కైనా పడుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కొందరు, మరింత పెద్దవాళ్ళైతే వృద్ధులు, వాళ్ళు ఎక్కడ చూస్తారు? వీళ్ళప్పుడు ఏం తిప్పుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఎంతకాలం అని కాపలా కాస్తాం. అందుకని ఎవడేమైతే మాకేంటి, ప్రసార మాధ్యమాల వారు కూడా మా పిల్లలు చూస్తే అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది జరుగుతుందా? ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్పట్లేదు సరిగ్గా అంటున్నామండి మనం అంతా. ఆ ఉపాధ్యాయుల పిల్లలు అక్కడే చదివితే సరిగ్గా ఎందుకు చెప్పరు? చెబుతారు, అక్కడ చదవట్లేదు, వాళ్ళు మళ్ళీ టెక్నో స్కూల్లో మారేశారు. ఇది పోతే పోయిందన్నది ఇక్కడ జీతం తీసుకుంటారు. ప్రతి ఉపాధ్యాయుడు మనఃపూర్వకంగా ఆలోచించుకుంటే ఇది తప్పు కాదా? మన పిల్లల్ని మనం ఉన్న చోట చదివించుకోలేమా? ఆ ఊళ్ళో మనం ఉండలేమా? మన పిల్లల్ని వేరే చోట పెట్టి అక్కడేమో అక్కడ వాళ్ళ కోసం అక్కడ మకాం మార్చేసి ఇక్కడ ఊరికే నామకే వస్తే రావడం పోవడం, ఏదో బస్సు వెళ్ళిపోతుందన్న, రైలు వెళ్ళిపోతుందన్న, విద్యా వ్యవస్థ ఏమైపోయింది? శుభ్రంగా కొత్త వాళ్ళకి 20,000, పాత వాళ్ళకి ₹1,00,000 వరకు ఉన్నాయి జీతాలు. పెద్దవాళ్ళకి ఇంతంత జీతాలు తీసుకుంటూ మరి ఈ మాట అంటే మన పిల్లలు అక్కడ చదివితే ఖచ్చితంగా మనమే శ్రద్ధ తీసుకుని నలుగురికి చెప్తాం, కాస్త బాగా చెప్పాలి, మనం కూడా బాగా చెప్తాం, అప్పుడు అంతా బాగుంటుంది కదా. అంచేతను పిల్లలు బాగుండాలంటే ప్రసార మాధ్యమాల వాళ్ళు ఇలా ఆలోచించండి. మన పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా, చెడిపోతే ఎలాగా, లోకమేమైతే నాకు టీఆర్పీ రేటింగ్ కావాలంటే ఎలాగండి? నేరాలు ఘోరాలు. ఇంకొక అపూర్వ రహస్యంతో ఈవేళ సెలవు తీసుకుంటా. ఈ ప్రేరక పక్షిలో ఆనాటి ఖాండవ దహన పక్షులాత్మలన్నీ ఉన్నాయి. వేళ అశ్వత్థామకి ప్రేరణ కలిగించిన ఈ గుడ్లగోబలో అర్జునుడు చేసినటువంటి అతి చర్యల కారణంగా అన్యాయంగా కూలిపోయి చచ్చిపోయిన ఖాండవ దహనంలో కూలిపోయిన పక్షుల ఆత్మలన్నీ ప్రవేశించాయి. దాని కారణాన్ని, దాని ఫలితాన్ని నిష్పక్షపాతంగా వచ్చే భాగంలో విచారణ చేద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.